హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు వీడియోలో నా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ గురించి మీకైతే చూపిస్తాను. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా చూడండి, ఇది నిమ్మ మొక్క. బాలాజీ నిమ్మ అంటారు. త్వరగానే ఈల్డ్ అయితే వస్తుందండి. ఇది దాదాపు 1 year బ్యాక్ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఎండాకాలం అయినప్పటికీ కూడా ఈ మధ్య ఒక 2-3 వర్షాలు అయితే పడ్డాయి. ఆ వర్షాలు పడ్డాక చూసారా, మొక్క అంతా కూడా చిన్న మొక్క. యాక్చువల్గా ఇది హ్యాండిల్ టబ్లో పెట్టాను. చిన్న మొక్కే అయినప్పటికీ కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత చిగుళ్ళు అవి వచ్చి తర్వాత వర్షం పడడంతో బాగా పూత అనేది బాగా వచ్చిందనమాట. అయితే ఈ చిన్న మొక్కకి పూత అంతా నిలబడుతుందా అంటే చెప్పలేము, కానీ మనం ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటే ఎక్కువ పూత నిలబడడానికి, ఎక్కువ కాయలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను. దీంతోపాటు ఇక్కడ నారింజ మొక్క అయితే ఉంది. ఈ నారింజ మొక్క అయితే 3 years బ్యాక్ తీసుకున్నదనమాట. అయితే లాస్ట్ ఇయర్ అయితే కొన్ని కాయలు అయితే వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు. దీనికి కూడా పూత వచ్చింది. ఇదైతే 20 liters బకెట్లో పెట్టింది. దీనికి కూడా అక్కడక్కడ పూత వచ్చింది, బాగానే వచ్చింది. అయితే ఈ పూత నిలబడేలాగా చేసుకోవాలి. ఇక్కడ ఇది టేబుల్ లెమన్ అండి. ఇలా చూడండి, చిన్న చెట్టుకి ఎన్ని పిందెలు అయితే ఉన్నాయో, చెట్టు నిండా పిందెలు అయితే ఉన్నాయి. పూత వచ్చింది. కొన్ని కాయలు అయితే రీసెంట్గానే నేను కోసేసుకున్నాను. మళ్ళీ కూడా చెట్టు నిండా పిందెలు అయితే వస్తున్నాయి. వీటికి మంచి పోషకాలను అయితే ఇస్తుండాలి. పూత ఉన్న మొక్కలకి పూత నిలబడడానికి మనం ఎలాంటి కేర్ తీసుకుంటే నిలబడుతుందో ఇప్పుడైతే చూద్దాం. ఇది మనందరికీ తెలిసిందేనండి, పుల్లటి మజ్జిగ, ఫెర్మెంటెడ్ బటర్ మిల్క్, సోర్ బటర్ మిల్క్. 3 రోజుల పాటు పులియబెట్టినటువంటి మజ్జిగ అండి. ఈ మజ్జిగలో చాలా పోషకాలు, అంటే మొక్కలకి మంచి చేసేటువంటి బ్యాక్టీరియా అనేది తయారవ్వడం వల్ల మొక్కల గ్రోత్ బాగుంటుంది. పూత నిలబడడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని రకాల చీడపీడలు నివారించడానికి, అంటే ఆకుముడత లాంటివి నివారించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్నైతే నేను దాదాపు ఒక 300 ml అయితే తీసుకున్నాను. 3 రోజుల పాటు పులియబెట్టినటువంటి చిక్కటి మజ్జిగండి ఇది. ఆవు పాలు అయితే మంచిది, లేదా ఏదైనా సరే మనకి ఏది దొరికితే అది తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూను పసుపు అయితే వేస్తున్నాను. పసుపు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి చీడపీడలు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. 1/2 స్పూన్ పసుపు అయితే వేశాను. ఇప్పుడు మీకు ఇక్కడ వంకాయ మొక్కలు కూడా ఈ ఎండలకైతే అసలు పిందెలు రాకుండా ఉన్నాయి. కానీ ఈ మధ్య వర్షాలు పడ్డాక చూడండి ఎంత చక్కగా పూత అనేది వచ్చిందో. ఈ పూత అంతా నిలబడాలి. అలాగే ఇంకా వంకాయలకు పుచ్చులు రాకుండా ఉండాలి అంటే ఈ పుల్లటి మజ్జిగలో మనం ఒకటి కలిపితే దీనికి ఇవ్వడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. అదేంటంటే ఇంగువ అండి. ఇంగువ, పొడి ఇంగువని నేనైతే వేస్తున్నాను. ఒక పించి వేస్తున్నాను, ఎక్కువ అయితే అవసరం లేదు. మరీ ఎక్కువ వాడకూడదు. ఒక పించి, నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పించి ఇంగువ అయితే వేశాను. మీరు ముద్ద ఇంగువ, పాల ఇంగువనైనా సరే తీసుకోవచ్చు. మజ్జిగలో పసుపు, ఇంగువ వేసి కలుపుకున్నాం కదా. దీంట్లో అంటే ఒక గ్లాసుకి 10 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. 10 times వాటర్ని అయితే మిక్స్ చేయాలి. వాటర్ని అయితే తీసుకుంటున్నాను. మామూలుగా మొక్కలకి బోర్ వాటర్ తీసుకుంటే మంచిదండి. క్లోరిన్ కలిపినటువంటి వాటర్ను చాలా మటుకు తగ్గించడమే మంచిది. అసలు వర్షం పడినప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి కదండి. వర్షం పడినప్పుడు నైట్రోజన్ అనేది మొక్కలకి అందుతుంది. బాగా ఏపుగా పెరుగుతాయి మొక్కలు. ఈ సమ్మర్లో వర్షం పడడం అనేది ఈ మొక్కలకి ఒక రకంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా నేను ఒక 10 times వాటర్ని అయితే ఇందులో మిక్స్ చేస్తాను.
ఇది బాగా కలిపేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల యాంటీ ఫంగల్గా కూడా అది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వంకాయ మొక్కలకి ఈ వంకాయలకి పుచ్చు రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వంకాయ మొక్కలకు ఇది కంపల్సరీగా ఇవ్వడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లోకి తీసుకుందాము. ఈ బాటిల్లోకి తీసుకున్నాను. బాటిల్ మూతకి హోల్స్ అయితే పెట్టానన్నమాట. ఇలాగా స్ప్రే చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మొక్క అంతా కూడా ఈ బాగా ఇలాగా తడిసేలాగా ఈ పుల్లటి మజ్జిగ ఇలాగ మొక్క అంతా కూడా మనం స్ప్రే చేయొచ్చు. ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే బాటిల్లో కంటే కూడా ఇలాగ ఏదైనా వాటర్ బాటిల్లో ఖాళీగా ఉన్నటువంటి బాటిల్లో తీసుకొని వేయడం వల్ల బాగా ఉంటుంది. పూత వచ్చినటువంటి అన్ని మొక్కలకు కూడా ఈ పుల్లటి మజ్జిగను మొక్కలకు ఇవ్వడం వల్ల యూజ్ ఉంటుంది. అయితే పూత ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదండి మొక్కకి. నిమ్మజాతి మొక్కలకు ఎక్కువగా వాటర్ అవసరం ఉండదు. వీటికి సరిపడినంత సన్లైట్ కూడా ఉండాలి. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దీంతోపాటు FFJ అంటే ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ని బనానా బెల్లం కలిపి చేసినటువంటి ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఈ పూత నుంచి కాయగా మారే దశలో ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వంకాయ మొక్కల మీద కూడా నేనైతే ఈ పుల్లటి మజ్జిగను వేస్తున్నాను. ఈ పూత అంతా కూడా ఇందులోనే యాక్చువల్గా 2 మొక్కలైతే పెట్టాను ఈ పాట్లో. పచ్చిమిర్చి మొక్కలకి ఆకుముడత అనేది వస్తుంటుంది. ఈ పుల్ల మజ్జిగ అనేది బాగా ఉపయోగపడుతుంది. పూత నిలబడమే కాకుండా ఆకుముడతని నివారించడానికి కూడా ఈ పుల్లటి మజ్జిగ, ఈ పసుపు కలిపినటువంటి పుల్లటి మజ్జిగ బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి వాడుకోవడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ పచ్చిమిర్చి మొక్కలకి కొద్దిగా ఆకుముడత అయితే ఉంది. ఈ పైన ఉన్నవి కొద్దిగా నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తున్నాను. దీనివల్ల యూజ్ అయితే ఉంటుంది. చూసారు కదండి, ఈరోజు పూత నిలబడడానికి పుల్లటి మజ్జిగని నా గార్డెన్లోని సిట్రస్ ప్లాంట్స్కి, ఇంకా వంకాయ మొక్కలకి, పచ్చిమిర్చి మొక్కలకి నేనైతే ఇచ్చాను. సాయిల్లో కూడా వేసుకోవచ్చండి. స్ప్రే వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.